మా మలయ మామ ఇయ్యాల ఏం ఘనకార్యం ముందటేసుకున్నాడో పిలుద్దామో పారి. మామా ఓ మామా. ఇన్నొద్దుల సందు ఓపిక పట్టినా కానీ ఓపిక పట్టే సవాలే లేదు. క్రిమినల్ కేసులు పెడితేనే ఇంకోసారి ఎవరు మా కులం జోలికి రాకుంటుంటారు. ఓ మామ ఉండే కాడున్నావేమే నువ్వు? ఏందో ఒక కేసు గీసు అని అంటాను. ఏమైనా తాగుడు ఆ తాయిన కాడ లేనిపోని ముచ్చట్లు మాట్లాడి జవడం పెట్టుకున్నాడు. ఇదేనా నీ పని? నువ్వు ఈ జన్మల మానవిగా ఏందే నాకు తాగుడు తప్ప ఏం పని లేదనుకుంటాను అనే తుప్పతలు కదానా. ఇంకోసారి తాగుడు జోలు నాగర తీసినావు అనుకో చెవులు విండి చేతిలో పెడతాయనుకుంటాను. అబ్బో సుక్క ముట్టని సొక్కం పూసకు రేషం బాగానే వస్తుంది. నన్ను సొక్కం పూస అంటావు అనే సుప్పనాది మొక్కందానా? పావురాలకి ఎగదాలిన పప్పు గింజలు ఎరకబుక్కేదానా? ఇగో మామ తెలుసో తెలియకనో నేను చిన్నప్పుడు చేసిన చిత్క పనులన్నీ నువ్వు ఇప్పుడు గుర్తు చేసి మరీ తిట్టు నీకు న్యాయమే అనిపిస్తుందా మామ? అబ్బా న్యాయం గురించి మాట్లాడుతుంది ఈమె. న్యాయం ఎక్కడున్నదిరా నరసిగా అంటే నారాయణపురంలో 4 పాదాల మీద రాజ్యం వెళ్తుంది అన్నాడట. వెనుకడికి కూడా నీ అసంటోడే. అబ్బా మామ నీ నోట్లే నోరు పెట్టు. నా బుద్ధి తక్కువ అయింది కానీ చేతిలో పేపర్లేంది వార్తలు పట్టుకరావా? ఇక ఇయ్యాల కూడా ఆఫీస్కి రావా? ఇన్ని రోజులు పట్టుకొచ్చిన వార్త కంటే పెద్ద వార్త పట్టుకొస్తానా? అబ్బో గంత పెద్ద వార్త ఏంటిదో మరి? రేవంతం సారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గట్లనే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీద కూడా కేసు పెడదామని పోతా నా కాయిదాలు. అగో గా పెద్ద పెద్దలతోటి నీకేం పంచాలి? అందరు అయిపోయిండ్రు, ఇక వాళ్ళ మీద పడ్డవా? గంత పెద్దోళ్ళ ఉండి కూడా మా కులం పేరు పెట్టి తిట్టుకుంటాను కాబట్టే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని గల్లీలల్లో లొల్లి పెట్టుకుంటాను కూడా మా కులం పేరు పెట్టి తిడతాండ్రు. అందుకే పెద్దోళ్ళ మీదనే కేసు పెట్టినాం అనుకో ఇక చిన్న చిన్నోళ్ళు కూడా మా కులం పేరు పెట్టి తిట్టుకోరు. కాబట్టి ఎస్సీ ఎస్టీ లాంటి అట్రాసిటీ లాంటి కేసు బందోబస్తు కేసు అయితేనే ఇంకోళ్ళు మా కులం పేరు ఎత్తకుంటుంటారు. అందుకనే వీళ్ళ మీద కేసు పెడదామని పోతానా. ఇంతకు నిన్ను తిట్టిండ్రా? ఏమని తిట్టిండ్రు చక్కగా చెప్పు. ఎవరు తిట్టిర్రు అసలు? కిరణ్ గానికి 10,000 రూపాయలు ఇచ్చిన ఏడాది అవుతుంది. పొద్దుగాల అరే కిరణ్ పైసలు ఇరా అంటే పిచ్చకుంట్ల పైసలు ఇత్తగాని పో నేను ఊరిడిచిపెట్టి దెంకపోతానా అని అంటాడు వాడు. అలా తప్పేమున్నది? తెలంగాణలో ఎవ్వరు లొల్లి పెట్టుకున్నా కూడా గట్నే తిట్టుకుంటారు, అది వాడుక భాష. అరేగా కిరణ్ గారు కూడా గట్లనే అంటాండే నువ్వన్నట్టే. పెద్ద పెద్దోళ్ళే తిట్టుకుంటాను. గాళ్ళు తిట్టుకున్నప్పుడు గా ముచ్చట్లు బీప్ సౌండ్ లేకుండా అన్ని టీవీలలో ప్రసారం చేస్తాను. నువ్వేమో గట్లన్నందుకేమో బాగా రేషం వస్తాను. పిచ్చకుంట్లోడు అంటే అదేమన్నా పెద్ద తిట్టుమాట అని అంటాడు వాడు. వాడన్నది కూడా నిజమేనే మామ, నువ్వు అంత సీరియస్ గా తీసుకోకు. ఈ రోజులలో అమ్మాయిలు లొల్లి పెట్టుకున్నప్పుడు కూడా ఆ పదం కామన్ గా వాడుతుండ్రు. అందుకే చెప్తానా ఈ కాడ నుంచి మా కులం పేరు పిచ్చకుంట్ల అనే పదం వాడి ఎవడన్నా తిట్టుకున్నాడు అనుకో రాజకీయ నాయకులు కానీ పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ వేరే కులస్తులు కానీ మా కులం పేరు వాడి తిట్టుకున్నట్టయితే క్రిమినల్ కేసులు పెడతాం. కేసుల పాలు కాకుండ్రి మేము కేసులు పెట్టినాక అటెంక మమ్మల్ని బదనాం చేయకున్నట్టనా. అవును నిజమే, వాళ్ళ కులం పేరును వాడితే మాత్రం వాళ్ళ కోపం రాదా ఏంది మరి? పొలిటికల్ లీడర్లైనా ప్రజలైనా జర తిట్టుకునేటప్పుడు జాగ్రత్తగా తిట్టుకోండి ఈ కాడ నుంచి.